ఛాన్స్ దొరికితే చాలు జగన్మోహన్ రెడ్డిపై ఎలాగోలా విమర్శలు చేయాలి, జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపాలి. వైఎస్ఆర్సీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని దుమ్మెత్తిపోయటమే చంద్రబాబు అనుకూల మీడియాకు అది అలవాటైపోయింది. ప్రజా సమస్యల గురించి ఏ రోజు కూడా వాళ్ళు చర్చించరు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి ఒక్కరోజు కూడా మాట్లాడరు. జర్నలిస్టులు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రభుత్వం చేసే తప్పులను ఎండగట్టాలి. అలా ఒక్కరోజు కూడా కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపించని ఈ ఎల్లో మీడియా సాక్షి టీవీలో లైవ్ షోలో ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను సాక్షి టీవీకి, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతీరెడ్డి గారికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేస్తూ ఎల్లో మీడియాలో ఒకరి తర్వాత ఒకరు లైవ్ డిబేట్లు పెట్టి సాక్షి టీవీని, జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని విమర్శిస్తున్నారంటే అసలు వీళ్ళు మనుషులేనా? అసలు ఒక రాజకీయ విశ్లేషకుడు మాటలకి పార్టీకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఒక రాజకీయ విశ్లేషకుడు ఒక లైవ్ షోలో ఆయన తన వ్యక్తిగత విషయాన్ని ఆ లైవ్ షోలో వివరించడం జరిగింది. మహిళలను ఎవరు తప్పు పట్టినా కానీ ఎవరు కూడా సహించరు. మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించినా, మహిళలను అగౌరవపరిచినా, మహిళలను వాళ్ళ గౌరవానికి భంగం కలిగేటట్లు మాట్లాడినా ఎవరు కూడా సహించరు. రాజకీయ విశ్లేషకుడు కృష్ణరాజు గారి మాటలు కూడా ఎవ్వరూ కూడా దాన్ని సహించరు, ఆ మాటల్ని ప్రోత్సహించరు. అమరావతి నగరంలో సెక్స్ వర్కర్ల గురించి ఆయన మాట్లాడిన మాటల్ని నేను కూడా నా ఛానల్ ద్వారా ఖండిస్తున్నాను. కాకపోతే ఒక రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలకు సాక్షి టీవీలో వెంటనే ఆయన మాట్లాడిన మాటలకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు అభ్యంతరం తెలపడం జరిగింది. ఇలా మాట్లాడటం భావ్యం కాదు, మీ పైన దాడులు జరుగుతాయి, మీ పైన వ్యతిరేకత వస్తుంది, ఇలా మీరు మాట్లాడకూడదు అని కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారు డైరెక్ట్గా అప్పటికప్పుడే సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారికి, రాజకీయ విశ్లేషకుడికి అక్కడే తెలపడం జరిగింది. కానీ సాక్షి టీవీ, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా ఈ కృష్ణరాజు గారి వ్యాఖ్యలకు, ఒక పాత్రికేయుని వ్యాఖ్యలకు మాకు ఎటువంటి సంబంధం లేదు, ఆయన ఒక రాజకీయ విశ్లేషకుడు, ఆయన వ్యక్తిగత విషయాలను ఆయన చెప్పడం జరిగింది, ఆయన పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి అని వైఎస్ఆర్సీపీ పార్టీ వివరణ ఇచ్చింది. సాక్షి టీవీలో వీడియో కూడా రిలీజ్ చేసి మా పత్రికకు, మా పేపర్కు ఎటువంటి సంబంధం లేదు, ఆయన రాజకీయ విశ్లేషకుడిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయం చెప్పాడు, మేము పూర్తిగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాము అని కూడా సాక్షి పేపర్లోనూ టీవీల్లోనూ చెప్పడం జరిగింది, కథనాలు రావడం జరిగింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి పైనే టార్గెట్ వీళ్ళకి. రాష్ట్రంలో ఎవరు తుమ్మినా, ఎవరు దగ్గినా జగన్మోహన్ రెడ్డే కారణం. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దానికి జగన్మోహన్ రెడ్డే కారణం. కాపెట్టుకొని ఉంటారు ఈ ఎల్లో మీడియా. ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, మహా టీవీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తుమ్మకూడదు, దగ్గకూడదు వార్తలు రాసేదానికి సిద్ధంగా ఉంటారు. అసలు జగన్మోహన్ రెడ్డిపై వీళ్ళకి ఎందుకంత కక్షో నాకైతే అర్థం కావట్లేదు. ప్రజా సమస్యల పట్ల లేని శ్రద్ధ జగన్మోహన్ రెడ్డిపై చూపిస్తే మీకు అసలు విలువ ఉంటుందా? ఒక జర్నలిస్టులుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను నిలదీయాలి, ప్రజల తరఫున మాట్లాడాలి. ఒక్కరోజు కూడా ప్రజల తరఫున మీరు మాట్లాడరే. ఒక సీనియర్ రాజకీయ విశ్లేషకుడు మాట్లాడిన మాటలను ఒక సాక్షి టీవీకి, ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి మీరు అంటగడుతూ మీ టీడీపీ సోషల్ మీడియాలో ఈ విధంగా పోస్టులు పెడుతున్నారంటే ఎవరు అడిగేవాళ్ళు మిమ్మల్ని లేరు అని మీరు అనుకుంటున్నారు. కానీ ఎవరైతే ఈ జరుగుతున్న పరిణామాలని అబ్జర్వ్ చేస్తారో సోషల్ మీడియాలో మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఖండించి తీరుతాం. తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళది తప్పు అని చెప్తాం, ఎవరి వైపు తప్పు లేదో వాళ్ళ వైపు తప్పు లేదు అని చెప్తాం. ఆంధ్రజ్యోతి, టీవీ5, ఈనాడు పత్రికలన్నీ కూడా సాక్షి టీవీ పైన, జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ పైన ఒక రాజకీయ విశ్లేషకుడు చేసిన వ్యాఖ్యలను ఆపాదిస్తూ మాట్లాడటం ఇది ముమ్మాటికి తప్పే. జర్నలిజానికి మాయని మచ్చ. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలు అంటగట్టడం ఇది చాలా కుట్రపూరితం.
చంద్రబాబు అనుకూల మీడియా కుట్రపూరితంగా ఒక సీనియర్ విశ్లేషకుడు వ్యాఖ్యలను జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి, సాక్షి పత్రికకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జర్నలిజం, ఎల్లో జర్నలిజం అవుతుంది. ఇది జర్నలిజానికి మాయని మచ్చవుతుంది అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.